మనది ఏ ఇద్దరం కలిసి ఉండలేని బొమ్మ బొరుసు జీవితం. మన ముగ్గురు మధ్య ఉన్న ఈ మూడు ముళ్ళ బంధం పెద్ద చిక్కుముడి జానకి. భయ్యా, ఈ గ్రేట్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఆలస్యం ఎందుకు, విజయన్ చంపే. నేను రెడీ. 1 2 3 మళ్ళీ ఏంటి భయ్యా, ఆగిపోయారేంటి? అవును, జానకి విజయ్కి ఆయుష్నిస్తే ఆ లెక్క ప్రకారం విజయ్ మన చేతిలో చావకుండా బ్రతకాలి కదా. నిజమే భయ్యో, జానకి జాతకం ప్రకారం విజయ్కి చావు లేదు. జాతకం వల్ల బతకడం ఎంత నిజమో ఈ రుద్ర స్పాట్ పెడితే చచ్చిపోవడం కూడా అంతే నిజం. వదినా, ఎక్కడున్నావు దేవి? నేను హాస్పిటల్లోనే ఉన్నాను, కానీ విజయ్ ఇంటికి వచ్చాడా? విజయ్ రాలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. నందినితో గొడవపడి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతానని చెప్పాడట. గొడవపడ్డా? విజయ్కేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఇది నాకు తెలిసింది. నేను వచ్చేసరికి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. వస్తాడు కదా అని ఎదురు చూస్తున్నాను. వాడేమో ఇంతవరకు రాలేదు. ప్రవళిక, నాకెందుకో భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళలే వదినా, వచ్చేస్తాడు. నువ్వు కంగారు పడకు. ఇంట్లో ఎవరూ లేరుగా. ఇక్కడికొస్తే నేనే ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే. దేవి హాస్పిటల్లో టెన్షన్ పడుతోంది హరి. విజయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మరి?
చెప్పు మల్లీశ్వరి. అయ్యో నేనేం చెప్పను పిన్ని. విజయ్ ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నువ్వు హాస్పిటల్లో నందిని వెంట ఉన్నావా లేదా? నందినిని ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళలేదు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా పిన్ని. విజయ్ కూడా అక్కడే హాస్పిటల్లోనే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అక్కడ నువ్వు లేవు. అదేంటి పిన్ని, భార్యాభర్తలన్నాక 100 గొడవలు జరుగుతాయి, మధ్యలో నేనెందుకు వెళ్తాను? మల్లీశ్వరి, విజయ్ విషయంలో నీ మీద అనుమానంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏంటి పిన్ని మీరు చెప్పేది? విజయ్ కనిపించటం లేదు అంటే నీ మీదే నాకు అనుమానంగా ఉంది. విజయ్ని నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. అయ్యో రామా, విజయ్ని నేనేం చేయగలను పిన్ని? మల్లీశ్వరి, మా మీద నందినికున్న కోపాన్ని అడ్డం పెట్టుకుని రోజు ఏదో ఒక గొడవ పెడుతూనే ఉన్నావు. కోడలివి కదా అని భరిస్తూ వచ్చాను. తోడి కోడలికి తోడుగా ఉండాల్సింది పోయి నందినిని రెచ్చగొట్టి మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. అయ్యో అంత మాట అన్నారేంటత్తయ్యా? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుకో. నీ సంగతి మాకు తెలీదా? అంటే మీ ఉద్దేశం ఏంటి? విజయ్ని కిడ్నాప్ చేసి నేను దాచిపెట్టానన్నా? నందిని విజయ్లు కలిసి సంతోషంగా ఉంటే చూడాలని నా ఆరాటం అత్తయ్యా. నందిని ప్రెగ్నెంట్ గా ఉన్న ఈ పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే నందిని ఎంత డిస్టర్బ్ అవుతుందో నాకు తెలియదా? డెలివరీ అయ్యే వరకు నందినికి తోడుగా ఉండి ఆ తర్వాత వెళ్ళిపోదామని ఈ ఇంట్లో ఉంటున్నాను. అలాంటిది నా మీద నిందలు వేస్తున్నారేంటి? ఏంటక్క, ఏంటి గొడవ? చూడు నందిని, పిన్ని ఎలా మాట్లాడుతుందో. ఏంటి పిన్ని, ఏం జరిగింది? విజయ్ ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటాడా అని అడుగుతున్నాను. సెవెన్ల ఇంట్లో పడుంటాడులే అనుకుంటే ఇంటికొచ్చిన వాళ్లతో గొడవ పెట్టుకొని నా ప్రేమనే అనుమానిస్తాడా? అలాంటి వాణ్ణి నేను గౌరవించాలా? చేసిన తప్పులు చాలక నోరు జారాడు. కళ్ళ ముందు కనిపించొద్దన్నాడు. సిగ్గుతో వెళ్లిపోయాడు. అత్తయ్యకు కూడా తెలుసు కదా. కానీ విజయ్ నీకోసమే ఇంటికొచ్చాడు. నిన్నొదిలి ఎందుకు వెళతాడు? రాత్రి రాకపోయినా తెల్లవారాకైనా రావాలి కదా. నా కోసం విజయ్ రాలేదు పిన్ని. జానకి మాట కోసం ఇంటికొచ్చాడని నాకు అర్థమైంది. ఏ గుడిలోనో పడుకొనుంటాడు, లేకపోతే వారం రోజులు ఏ లాడ్జ్లోనో ఉండొస్తాడులే. ఎక్కడో చోట ఉంటాడు, వస్తాడులే అని ఎలా అనుకోవాలి? పిన్ని, ఆ మనిషి కోసం ఇక్కడ ఎవరూ టెన్షన్ పడట్లేదు. ఏమయ్యాడోనని బాధపడట్లేదు. వస్తే వస్తాడు, రాకపోతే రాడు, అంతే. నందిని, నాకు డౌటు. విజయ్ ఏవైనా శవాల నాటకం టైపు మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసాడేమోనని అనుమానంగా ఉంది. అవును నందిని, అత్తయ్య, పిన్ని అందరూ కొద్ది రోజులు విజయ్ని బయటికి పంపించి ఆ తర్వాత... మల్లీశ్వరి, నోటికొచ్చినట్టు వాక్కు మర్యాదగా ఉండదు. అది కాదత్తయ్య. మల్లీశ్వరి, లేనిపోని అనుమానాలు పెట్టి ఎందుకిలా మాట్లాడతావు? అలా చేసినందుకే కదా ఇన్ని బాధలు పడుతున్నావు. బాధపడినంత మాత్రాన మళ్ళీ చేయరని గ్యారెంటీ ఏంటి పిన్ని? అక్క అనుమానంతో చెప్పినా నిజం అదే అని నాకు అనిపిస్తోంది. ఇంత పెద్ద నాటకవాడి లోకం మొత్తాన్ని నమ్మించిన అనుభవం ఉంది కదా. దాంతో మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టొచ్చు. విజయ్ని మీరే దాచిపెట్టి కనిపించడం లేదు, ఎక్కడున్నాడు అని ముందు హడావిడి చేస్తారు. ఆ తర్వాత ఆయన ఎక్కడో ప్రశాంతంగా సెటిల్ అవ్వగానే వెనుక నుంచి జానకిని అక్కడికి పంపిస్తారు. అదే కదా మీ కొత్త నాటకం. నందిని,
నీతో ఆర్గ్యూ చేసి నిన్ను డిస్టర్బ్ చేయడం మాకిష్టం లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఏంటి పిన్ని, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పు మేం చేశాం, అనుభవిస్తున్నాం. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యం, సరేనా? మరి విజయ్ సంగతి? నువ్వే చెప్పావుగా ఎక్కడికి వెళతాడు వస్తాళ్లే అని. రాకపోతే మేమున్నాం కదా, వెతికి తీసుకొస్తాం, సరేనా? వెతకమని నేను చెప్పడం లేదు, అదంతా నాకు అనవసరం. కానీ ఒక్క విషయం పిన్ని, మీరు చీటికి మాటికి మల్లీశ్వరి అక్క దగ్గరకు వచ్చి తనతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకండి. అక్క నువ్వురా. రా అక్క. చూసావా వదిన అదెలా చూస్తోందో? తన చూపులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ రుద్ర ఇంటికి రావడం, వాడితో గొడవ, ఇవన్నీ జరిగి విజయ్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. డిస్టర్బ్ అయినా కోపంతో ఇంటికి రాకూడదని అనుకున్నా వాడి మనసు నందిని మీదే ఉంది. ఒకటా రెండా ఎన్ని టార్చర్లు పెట్టినా భరిస్తూ ఓపిగ్గా ఉంటున్నాడు. అలాంటిది హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతాడు? విజయ్ నోరు జారకుండా కొంచెం కంట్రోల్లో ఉంటే సరిపోయేది. వాణ్ణి అలా ప్రశాంతంగా ఉంచకుండా ఎప్పటికప్పుడు మల్లీశ్వరి రెచ్చగొడుతూనే ఉంది. ఎంతసేపని ఊరుకుంటాడు? విజయ్ నోరు జారాడు అంటే వాడెంత స్ట్రగుల్ అయి ఉంటాడో ఆలోచించు. నేను చెప్తున్నాను కదా, ఈ మల్లీశ్వరే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. ఈ నాలుక తెగ్గొస్తే గాని నిజం చెప్పదు. మల్లీశ్వర్ని అంత తేలిగ్గా నమ్మడానికి లేదు. విజయ్ ఇంటికి రాలేదు అంటే ఏదో ఒకటి జరుగుంటుందని నాకు అనిపిస్తోంది. భయ్యా, నీకు మల్లేశ్వరికి క్రిమినల్ తెలివితేటలుంటే నాకు ముందు చూపుంది. అందుకే నువ్వు విజయం చంపడం నా సెల్ ఫోన్తో షూట్ చేశా. ఫర్దర్గా నాకు పనికొస్తుందని ప్లాన్ భయ్యా, అంతే. ఏంటి శిరీష ఫోన్ చేసింది? కొంపతీసి విజయ్ చనిపోవడం తెలిసిందా? రాజు, శిరీష బాగున్నావా? రాజు, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పు శిరీష. విజయ్ నందినితో గొడవ పడి బయటికి వచ్చేశాడు. తర్వాత నాకు ఫోన్ చేసి శాశ్వతంగా కనిపించకుండా వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఎక్కడికి వెళతానులే అనుకున్నాను, కానీ నిజంగానే వెళ్ళిపోయాడు రాజు. అయ్యో, విజయ్ అంత పిరికోడేం కాదే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అదే తెలియక మేమందరం చాలా టెన్షన్ పడుతున్నాము. శిరీష, శిరీష నువ్వేం వరి అవ్వకు. అయినా ఆల్రెడీ నువ్వు విజయ్ మీద ఆశలు వదులుకున్నట్లుగా నాతో చెప్పావుగా, మళ్ళీ నీకెందుకు టెన్షను? నందిని కోసమైనా టెన్షన్ ఉంటుంది కదా రాజు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిజంగా విజయ్ మా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, లేకపోతే మల్లీశ్వరి ఏమైనా హాని తలపెట్టిందేమోనని నాకు అనుమానంగా ఉంది రాజు. అంటే మల్లేశ్వరి విజయం ఏమైనా చేసి ఉంటుందేమో నీ డౌటా? అవును రాజు. మరి నీకు ఫోన్ చేసి వెళ్ళిపోయాడని చెప్పాడు అంటున్నావు? అలా చెప్పినా విజయ్
మమ్మల్ని వదిలి వెళ్ళడు రాజు. సరే, విజయ్ని మల్లేశ్వరి ఏమైనా చేసిందేమో ఇన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పాలి, అంతేగా? అవును రాజు. అసలు విజయ్ కనిపించలేదని తెలిసినప్పుడే నాకు ఫోన్ చేసి ఉండాల్సింది. ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంటి? టెన్షన్లో నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను రాజు. సరే, విజయ్ గురించి నీకు కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అలాగే రాజు. నేనున్నాను కదా శిరీష, సరేనా? థ్యాంక్ యూ రాజు. బాయ్ బాయ్. భయ్యా, పయ్యా పయ్యా అంటూ నా వెనకే డ్రామాలు ఆడుతున్నావా? అదేం లేదు భయ్యా. జానకి నాకు జస్ట్ ఫోన్ టచ్ లో ఉంటుంది అంతే భయ్యా. టచ్ లో ఉంటుందని మన విషయాలన్నీ తనకి లీక్ చేస్తావా? మన ఇన్ఫర్మేషన్ మొత్తం జానకి చెప్పేస్తావా? నేనేం చెప్పలేదు భయ్యా. తను నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటుంది. అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం భయ్యా. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? మన సీక్రెట్స్ ఏం జానకి చెప్పలేదు భయ్యా. పగవాడినైనా నమ్మొచ్చు, కానీ పక్కనే ఉండే వెన్నుపోటు పొడిచే నీలాంటి వాడిని అస్సలు నమ్మను. నిన్ను భయ్యా, ఎంత పని చేసావు భయ్యా. భయ్యా, టమాటో సాసు చాలా టేస్టీగా ఉంది భయ్యా. భయ్యా, జానికి నిజంగా నన్ను ఫోన్లో ట్రాప్ చేస్తే నేనేదో పడిపోయినట్టు, మల్లేశ్వరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు, అదేదో పెద్ద సీక్రెట్ లాగినట్టు జానికి తెగ ఫీల్ అయిపోతుంది. ఇదంతా మన ప్లాన్లో భాగమని పాపం జానికి తెలీదు. ఏమైనా విజయ్ పైకెళ్ళాడు కదా, ఇప్పుడు నిజంగా లైన్లో పెట్టి నీ వైపు లాక్కో సూరి. మన ప్లాన్ ప్రకారం జానకి నీకు, నందిని నాకు. నాకు త్వరగా క్లియర్ అయ్యి జానకి లైన్లోకి వచ్చేస్తుంది. కానీ నందినితో నీ లైన్ క్లియర్ అవడానికి ఇంకా 4 నెలలు వెయిట్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే నందిని క్యారీయింగ్ కదా. నందిని కడుపులో బిడ్డను కూడా త్వరలో వాడి తండ్రి దగ్గరికి పంపించాలి. అప్పుడు నీ లైన్ క్లియర్ అవుతుంది భయ్యా. నందిని నా సొంతం అవ్వాల్సిందే. దానికోసం ఏమైనా చేస్తాను. నందిని నా సొంతం అవ్వాలి. విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? మన టార్చర్ తట్టుకోలేక పారిపోయాడా? హలో, ఎవరు? అవును, మల్లేశ్వరినే. చెప్పండి. విజయ్ గురించా?
ఫైనల్ గా విజయ్ గురించి నాకు తెలియాలి. లేకపోతే ఇక్కడే నిన్ను చంపి పాతి పెట్టేస్తాను. నిజంగా నాకేం తెలియదు పిన్ని.